నెక్స్ట్ ఇన్లైన్ ఫంక్షన్స్, వాటి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, వాటి యూజ్ ఏంటనేది ఇప్పుడు మనం చూస్తాం. దాని పేరులోనే ఉందండి, ఇన్లైన్ అంటే ఒక లైన్లో 1 or 2 లైన్స్లో కంప్లీట్ చేసే డిఫైన్ చేయబడి ఉన్న ఫంక్షన్నే ఇన్లైన్ ఫంక్షన్ అంటాం. చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట. మరి ఇది దేనికి యూజ్ అవుతుందంటే ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, మిగతా ఫంక్షన్స్ కంటే కూడా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. దీంట్లో ఇన్లైన్ ఫంక్షన్స్లో ఎలాంటి లూప్స్, లెంతీ స్టేట్మెంట్స్ అంతా కూడా పెట్టకూడదు. మరి సాధారణంగా మీ క్లాస్లో ఉండే మెంబర్ ఫంక్షన్స్ అన్నీ కూడా బై డిఫాల్ట్ ఇన్లైన్ ఫంక్షన్సే. మరి క్లాసులో ఉన్న ఫంక్షన్స్ కాకుండా క్లాసులో డిఫైన్ చేయబడి ఉన్న క్లాసు లోపల కోడ్ రాసి ఉన్న ఫంక్షన్స్ కాకుండా క్లాస్ బయట, అంటే క్లాసులో ఉన్న మెంబర్సే కానీ బయట వాటి డెఫినేషన్ ఉంటుంది, డిక్లరేషన్ క్లాస్లో ఉంటుంది. మరి అవి ఇన్లైన్ ఫంక్షన్స్ కావాలి అంటే వాటికి ముందర, ఆ ఫంక్షన్స్కి ముందర ఇన్లైన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే ఎక్స్టర్నల్గా బయట, క్లాస్ బయట అవి ఇన్లైన్ ఫంక్షన్స్ బిహేవియర్ పొందుతాయి. మరి ఒక ఫంక్షన్ సింపుల్గా లేదు, లెంతీగా కోడ్ ఉంది, మనం క్లాస్లో ఉండే మెంబర్ ఫంక్షన్లో లెంతీగా కోడ్ ఉంది అన్నప్పుడు మీరేం చేస్తారంటే ఆ యొక్క ఫంక్షన్ పేరుని క్లాస్ లోపల డిక్లేర్ చేయండి అండ్ దాని యొక్క డెఫినేషన్ని, దాని కోడ్ క్లాస్ బయట రాయండి యూజింగ్ స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్. ఇది కోలన్, దీన్ని స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ అంటాం. మరి అలా రాస్తే మీకు C++ ఎలాంటి వార్నింగు ఇవ్వదు. లేదంటే ప్రోగ్రామ్ ఏమో ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే లెంతీ కోడ్ గల ఫంక్షన్ క్లాసు లోపలే రాసిన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ వార్నింగ్ ఇస్తుందన్నమాట. నాట్ ఎక్స్పాండెడ్ ఇన్లైన్ అనే వార్నింగ్ ఇస్తుంది. అంటే అది ఇన్లైన్ బిహేవియర్ని కోల్పోయింది, అంటే సింపుల్గా లేదు అనే అర్థం అన్నమాట. మరి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఈ ఇన్లైన్ ఫంక్షన్స్కి. చూడండి, ఇది XYZ అనే క్లాస్. ఈ XYZ అనే క్లాస్లో disp1 అనే ఫంక్షన్ రాశాను. ఈ disp1 అనే ఫంక్షన్లో కోడ్ ఏముంది, సింపుల్గా ఒకే లైన్ ఉంది. cout అని హలో ఐఎమ్ బై డిఫాల్ట్ ఇన్లైన్ అని సమ్ మెసేజ్ ప్రింట్ చేసాం. సో ఈ ఫంక్షన్ సింపుల్గా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. బై డిఫాల్ట్ దీని యొక్క కోడ్ ఆ క్లాస్ లోపలే ఉంది కాబట్టి ఇది ఇన్లైన్ ఫంక్షనే. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ రెండోది disp2 అనే ఫంక్షన్లో మనం ఏం చేసాం, లూప్ వాడాం, ఫర్ లూప్ పెట్టాం. చూడండి, ఆల్ మెసేజ్ పెట్టాం, ఫర్ లూప్ పెట్టాం, ఏదో ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. సో ఇదేమైంది, disp2 అనే ఫంక్షను ఇన్లైనెస్ని కోల్పోయింది. దేనికి, దీంట్లో ఫర్ లూప్ వాడాం, లెంతీ స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ఖచ్చితంగా వార్నింగ్ వస్తుంది మీరు ఆ ప్రోగ్రామ్ని రన్ చేసినప్పుడు. ఓకే, కంపైల్ చేసినప్పుడు వార్నింగ్ వస్తుంది అన్నమాట. మరి చూడండి, disp3, disp4 అనే ఫంక్షన్స్ ఇక్కడ డిక్లేర్ చేసాం అంతే. కోడ్ ఎలా వీటికి, void disp3 అండ్ void disp4 ఇట్లా ఒకదాని కిందైనా ఇవ్వండి. సో ఇక్కడ డిక్లేర్ చేసాం. వీటి యొక్క కోడ్ చూడండి, ఇక్కడతోటి క్లాస్ అయిపోయింది, బ్రాకెట్ క్లోజ్ చేసాం, సెమికోలన్ పెట్టాం. మరి వీటి కోడ్ ఎక్కడ రాస్తున్నాం, కింద రాస్తున్నాం, ఎక్స్టర్నల్లీ క్లాస్ బయట రాస్తున్నాం. సో యూజింగ్ స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్. ఏ క్లాస్లో ఉన్నది, disp3 XYZ క్లాస్లో ఉంది కాబట్టి XYZ కోలన్ అని ఇచ్చి disp3 అని ఇచ్చి ఇక్కడ పైన లాగానే disp2 లాగానే ఫర్ లూప్ పెట్టి జస్ట్ ఐ వాల్యూని ప్రింట్ చేసాం. అయితే వార్నింగ్ ఇవ్వదు ఇది. ఎందుకు,
డిక్లరేషన్ క్లాస్లో ఉంది, దాని యొక్క కోడ్ క్లాస్ బయట ఉంది. సో ఎలా మనం disp2 లాగా రాయకూడదు. ఇప్పుడు లెంతీ స్టేట్మెంట్స్ ఫర్ లూప్స్ ఉన్నప్పుడు ఈ disp3 లాగా రాయాలన్నమాట. ఒక ఫంక్షన్ని ఇన్లైన్ ఫంక్షన్ వార్నింగ్ ఇవ్వకుండా ఉండాలి అంటే. మరి disp4 అనేది చూడండి ఇక్కడ డిక్లేర్ చేశాను, అయితే దాంట్లో సింగిల్ లైనే ఉంది ఫస్ట్ disp1 లాగా. అయితే క్లాసు లోపల ఉంటే సాధారణంగా అది ఇన్లైన్ ఫంక్షన్ అవుతుంది. మరి క్లాసు బయట దీనికి కోడ్ ఇస్తున్నాను. మరి ఇది క్లాసు బయట ఉండి కూడా ఇన్లైన్ ఫంక్షన్ లాగా వర్క్ కావాలి అంటే దాని ముందర ఏం పెట్టాలి? ఇన్లైన్ అనే కీవర్డ్ పెట్టాలి. ఇన్లైన్ xyz : అంటే xyz క్లాస్లో ఉన్న disp4 ఫంక్షన్కి ఇక్కడ కోడ్ రాస్తాం. ఓకే, అర్థమైంది. ఇప్పుడు disp1 అనేదేమో సాధారణంగా ఇన్లైన్, disp2 ఏమో వార్నింగ్ ఇస్తుంది, disp3 వార్నింగ్ ఇవ్వదు, ఇన్లైన్ కాదు కానీ బయట డెఫినేషన్ రాసాం కాబట్టి. disp4 బయట డెఫినేషన్ రాసాం కానీ కావాలి అనుకుంటే ఇది కూడా ఇన్లైన్ కావాలి అనుకుంటే ఇట్లా ఇన్లైన్ అనే కీవర్డ్ పెట్టుకోవచ్చు. కానీ ఇట్లా చిన్న ఫంక్షన్స్కి ఇట్లా పెట్టి బయట రాయాల్సిన అవసరం పెద్దగా ఉండదు. సో వీటిని చూడండి, ఓబీ అనే ఆబ్జెక్ట్ ద్వారా ఓబీ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆ క్లాస్కి xyz క్లాస్కి disp1ని కాల్ చేసాం, అదేవిధంగా disp2ని కాల్ చేసాం, disp3ని, సో disp4ని. సో వీటన్నిటికి కరస్పాండింగ్ మెసేజెస్ మీకు అవుట్పుట్లో కనిపిస్తాయి. చూడండి, కంట్రోల్ F9 ప్రెస్ చేస్తున్నాను. ఓకే, సారీ, సంథింగ్ ఫంక్షన్ కంటైనింగ్. చూడండి, ఫస్ట్ దానికి disp2కి వార్నింగ్ వచ్చింది. ఓకే, disp2కి వార్నింగ్ వచ్చింది ఎందుకు? ఫంక్షన్ కంటైనింగ్ ఫర్ ఆర్ నాట్ ఎక్స్పాండెడ్ ఇన్లైన్ ఫంక్షన్ కాదు ఇది అని వార్నింగ్ వస్తుంది. ఓకే, ఎనీవే చూడండి, ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫంక్షన్ అవుట్పుట్ సింపుల్గా వచ్చేస్తుంది. రెండో ఫంక్షన్ అవుట్పుట్ వార్నింగ్ ఇచ్చి మరీ వస్తుంది. మూడో ఫంక్షన్ అవుట్పుట్ వార్నింగ్ ఏమైందో క్లియర్గా వస్తుంది. నాలుగో ఫంక్షన్ అవుట్పుట్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. ఎనీవే లెంతీగా ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫంక్షన్ లెంతీగా ఉన్నప్పుడు డిక్లరేషన్ లోపల పెట్టి డెఫినేషన్ బయట రాయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, అదండి.